యూట్యూబ్ ఒక కొత్త అప్డేట్ అయితే ఇచ్చింది. దాని మీద కొన్ని వీడియోస్ కూడా వచ్చినాయి. ఆ వీడియోస్ చూసిన తర్వాత కొత్తగా ఎవరైనా కంటెంట్ క్రియేటర్ అవుదామన్నా, లేదంటే లాస్ట్ ఒక 2 మంత్స్ నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా, లేదంటే 4000 వాచ్ అవర్స్ ఎవరికైతే కంప్లీట్ అవ్వలేదో వాళ్ళందరికీ ఈ వీడియోస్ కానీ, ఈ అప్డేట్ కానీ షివరయ్యేలా చేసింది. ఎందుకంటే ఇంతకుముందు మనకి మానిటైజేషన్ అవ్వాలంటే ఏంటి, 4000 వాచ్ అవర్స్ అయ్యి 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే మనకి ఎలిజిబిలిటీ మనం మానిటైజేషన్కి. ఆ తర్వాత షార్ట్ వీడియోస్ వచ్చిన తర్వాత 10 మిలియన్ షార్ట్ వ్యూస్ కనుక వస్తే అప్పుడు కూడా మనం మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ, షార్ట్ వీడియోస్ అన్న రావాలి. అప్పుడు వస్తే ఏంటి, మనం మానిటైజేషన్ అప్లై చేసుకుంటే వాడు మన ఛానల్ని రివ్యూ చేసి, అంటే మన దాంట్లో రివ్యూస్ కంటెంట్ ఏమైనా ఉందా, లేదంటే ఏదన్నా అడల్ట్ కంటెంట్ ఉందా, ఇలాంటివన్నీ రివ్యూ చేసి చెక్ చేసి మళ్ళీ మానిటైజేషన్కి ఎలిజిబిలిటీ చేస్తాడు. మన గూగుల్ పిన్ వస్తుంది. గూగుల్ పిన్ వచ్చిన తర్వాత అది మనం ఎంటర్ చేసుకుంటే తర్వాత నుంచి రెవెన్యూ మనకి జనరేట్ అయ్యేది. అంటే ఆ రెవెన్యూ మనకు వచ్చేది 5,000, 2,000, 3,000 ఎంతో కొంత సంపాదించుకునేవాళ్ళు యూట్యూబ్ మీద. సో ఇప్పుడేంటి, ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్ అయితే భయపడుతున్నాడు అనమాట. సో మీరు భయపడకండి. నేను చెప్పినట్టుగా చేశారంటే మీకు 4000 వాచ్ అవర్స్ అయితే చాలు, మీ ఛానల్ మానిటైజేషన్ అయిపోద్ది. సో ఎలాంటి భయం పడవసరం లేదు. ఓకేనా? ఫస్ట్ మీరు భయపడకండి. నేను చెప్పినట్టుగా ఇలా చేయండి. ఈ వీడియో నా కంటెంట్లో, అదే నేను చేసే కంటెంట్లో అయితే లేదు. కాకపోతే ఏంటంటే ఈ వీడియోస్ వచ్చిన తర్వాత, ఈ అప్డేట్స్ వచ్చిన తర్వాత చాలామంది భయపడుతున్నారు. వాళ్ళ ఛానల్ కింద కూడా నేను కామెంట్స్ చదివాను. ఆ చదివిన తర్వాత దీని మీద ఒక వీడియో చేస్తే బాగుండు అనిపించింది. దాని గురించే ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే మీరు ఎట్టే కామెంట్స్ బట్టి, ఈ వీడియోకి వచ్చే రీచ్ బట్టి నేను ఇలాంటి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఎవరైతే ఈ మానిటైజేషన్ గురించి లేదంటే ఈ అప్డేట్ గురించి భయపడుతున్నారో ఈ వీడియోని ఫుల్గా చూసారంటే మీకు కొండంత ధైర్యం నేను ఇస్తాను. సో ఈ వీడియోని ఫుల్గా చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఏంటంటే ఈ అప్డేట్ దీనివల్ల కొంచెం మంచిది ఉంది, కొంచెం బ్యాడ్ ఉంది. సో ఫస్ట్ నేను గుడ్ థింగ్ గురించే మాట్లాడతాను. బ్యాడ్ థింగ్ గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ గుడ్ థింగ్ గురించే మాట్లాడతాను. అదేంటంటే మనకి ఈ అప్డేట్ వచ్చింది కదా, సో ఇది రేపే మనకి అవైలబిలిటీలోకి రాదు. అలాగని మీరు ఇప్పుడు యూట్యూబ్ నుంచి అప్డేట్ వచ్చిన, వైట్ స్టూడియో నుంచి అప్డేట్ వచ్చిన, ఒకవేళ అప్డేట్ చేస్తే ఇది వచ్చేస్తుందేమో, సో అప్డేట్ చేయకుండా ఉంచుదాం అని కూడా అనుకోకండి. అప్డేట్ చేయండి. మంచి విషయం ఏంటంటే ఇందులో ఇది మనకి ఈ మంత్ నుంచి లేదంటే నెక్స్ట్ మంత్ నుంచి రాదు. మనకి 2027 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అయితే ఇది అవైలబిలిటీలోకి వస్తుంది. అంటే అప్పటి నుంచి ఇది మనకి అవైలబిలిటీలో ఉంటుంది. 8000 వాచ్ అవర్స్, 20 మిలియన్ షార్ట్ వ్యూస్ అనే అప్డేట్. సో అప్పటి వరకు మన ఛానల్లో 4000 వాచ్ అవర్స్ అయితే చాలు. కాబట్టి మీరు ఎవరైతే కంటెంట్ క్రియేటర్ అవుదాం అనుకుంటున్నారో, సో ఇప్పుడే ఈ వారంలోనే లేదా ఈ 2 డేస్లోనే, ఈ 3 డేస్లోనే ఒక ఛానల్ అయితే క్రియేట్ చేసేసుకోండి. కానీ మీరు 2 ఛానల్ 3 ఛానల్ పెడదాం అనుకుని ఇప్పుడే అయిపోతాయి కదా, 4000 వాచ్ అవర్స్ ఎలాగైనా కంప్లీట్ చేద్దామని 2 వీడియోస్ ఛానల్స్, 3 ఛానల్స్ పెట్టేయకండి. మీరు మెయిన్ ఏదైతే ఫోకస్గా చేయగలుగుతారో ఆ ఛానల్ పెట్టండి. ఎందుకంటే మీరు పెట్టిన మెయిన్ ఛానల్లో త్వరగా క్లిక్ అయ్యి రీచ్ వచ్చింది అనుకోండి, ఆ తర్వాత మీకు దాని మీద ఫుల్ గ్రిప్ వచ్చేసింది అనుకోండి, మీరు ఏ వీడియో పెట్టినా మినిమం 1,50,000కి వ్యూస్ వెళ్తున్నాయి అనుకోండి, అప్పుడు కళ్ళు మూసుకుని మీరు వేరే ఛానల్ పెట్టచ్చు, వేరే కంటెంట్ చేయొచ్చు. దానివల్ల మీకు ప్రాబ్లం ఉండదు, అది కూడా రీచ్లో వచ్చేస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఏదైతే ఛానల్ పెడదాం అనుకుంటున్నారో అది త్వరగా ఈ 2-3 డేస్లో లేదంటే ఈ వీక్ లోపటే మీరు ఆ ఛానల్ని పెట్టేయండి. మీకు ఎలా లేదన్నా 5 మంత్స్ టైం ఉంటుంది మన చేతుల్లో. 5 మంత్స్ టైం అంటే 4000 వాచ్ అవర్స్ అవడగొట్టడానికి చాలా ఎక్కువ టైం అనే నేను చెప్తాను. కొంతమందికి 6 నెలలకి 7 నెలలకి అవుతుందంటే వాళ్ళు ఏం చేస్తారంటే, సో ఇది టైం ఉంది కదా అని చెప్పి లాగ్గా వీడియోస్ పెడతా ఉంటారు. అంటే వారానికి ఒకటో లేదంటే 2 నెలలకి 2-3 వీడియోలు పెడతా ఉంటారు. కానీ ఇప్పుడు నుంచి అలా కాదు. మీరేం చేస్తారంటే ఛానల్ పెట్టి కనీసం వారానికి 2-3 వీడియోలు పెట్టడానికి ట్రై చేయండి. ఒక్క 5 మంత్స్ మీరు కష్టపడ్డారంటే తర్వాత మీరు రిలాక్స్గా ఉండొచ్చు. వన్స్ మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయిందంటే మనం భయపడాల్సిన పని ఉండదు. అప్పుడు మనం వారానికి 2 వీడియోలు, 1 వీడియో పెట్టినా కూడా మనకి మానిటైజేషన్ అయిపోయి ఉంటుంది. కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి. అది ఫేస్ రివ్యూ వీడియోస్ అయినా లేదంటే వాయిస్ ఓవర్ వీడియోస్ అయినా సరే, ఏదో ఒకటి మీరు ఈ 1 వీక్లో లాగా ఛానల్ స్టార్ట్ చేయండి. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి లేదంటే ఎలాంటి కంటెంట్ మీద చేయాలని చెప్పి. నా ఫేవరెట్ యూట్యూబ్ ఛానల్ అయితే డీకోడింగ్ వైటీ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. దాంట్లో హిందీలో ఉంటాయి వీడియోస్, మీకు అర్థమైతే పర్వాలేదు, లేదంటే తెలుగులో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. మధుర్ రాక్స్ ఉన్నారు, లేదంటే యూట్యూబ్ మాస్టర్ దీపక్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి లేదంటే వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలని కంటెంట్ మీద వీడియోస్ రెగ్యులర్గా పెడుతూ ఉంటారు. కాబట్టి ఇవి చూసి మీరు ఛానల్ ఎలాంటి కేటగిరీయో మీరు చూస్ చేసుకుని ఛానల్ అయితే పెట్టేసుకోండి. తర్వాత వాడు చేస్తున్నారు కదా, ఆ కంటెంట్ వీడు చేస్తున్నారు కదా, ఈ కంటెంట్ చేద్దాం అనుకోకండి. మీరేంటంటే మీ ఓన్గా మీరు ఏ కంటెంట్ చేయగలరు, మీ క్యాపబిలిటీ ఏంటి, మీకు దేని మీద గ్రిప్ ఉంది, అది ఎనీ కైండ్ ఆఫ్ కంటెంట్, ఎలాంటి కంటెంట్ అయినా కానివ్వండి, మీకు దేని మీద గ్రిప్ ఉంది అనేదాన్ని మీరు ఒకసారి ఆలోచించుకుని, మీరు ఏదన్నా గతంలో ఏదైనా చేద్దాం అనుకున్నా లేదంటే చేయాలనుకున్నా సరే అలాంటి వీడియోస్ని మీరు ఎంచుకుని
ఒక 20, 30 వీడియోస్ లేదంటే ఒక 50 వీడియోస్ వరకు మీరు ఈ 5 నెలల్లో కూడా ఒక 50 వీడియోలు ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. కనీసం ఒక్క వీడియోకి 3000 నుంచి 4000 వ్యూస్ వచ్చినా కూడా ఈజీగా మీకు 4000 వాచ్ అవర్స్ అయిపోతాయి. మెయిన్ థంబ్‌నెయిల్ మస్ట్, థంబ్‌నెయిల్ హుక్కు ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఎలా చేయాలి, ఫస్ట్ 30 సెకండ్స్ ఎలా హుక్ చేయాలి, లేదంటే థంబ్‌నెయిల్స్ ఎలా పెట్టుకోవాలని చెప్పి మీరు క్లారిటీగా వీడియోస్ చూడండి. లేదంటే మీరు ఒకవేళ కామెంట్స్ పెడితే ఒక బేసిక్ థంబ్‌నెయిల్ ఎలా చేసుకోవాలి, లేదంటే చాట్ జీపీటీని ఉపయోగించుకుని ఒక థంబ్‌నెయిల్ ఎలా చేసుకోవాలి, మన ఛానల్‌కి ఇంట్రో హుక్ ఎలా ఇచ్చుకోవాలి అనే దానికి మీరు కామెంట్ చేశారంటే నేను వాటి గురించి కూడా వీడియోస్ చేసుకుంటూ వెళ్తాను. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనకి 5 మంత్స్ టైం ఉంది. అర్థమవుతుందా? మనకి 5 మంత్స్ టైం ఉంది. ఈ 5 మంత్స్ కూడా మీరు రెస్ట్ తీసుకోకండి. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఖచ్చితంగా నేను మోనిటైజేషన్ అవగొట్టాలి, ఎంతో కొంత రెవెన్యూ దీని మీద రాబట్టుకోవాలనుకుంటారా? అయితే మీరు ఖచ్చితంగా ఈ 5 మంత్స్ కూడా రెస్ట్ తీసుకోకండి. మీకు ఒకవేళ 9 to 6 మీ డ్యూటీ టైం అయితే ఒక 3 అవర్స్ ఖచ్చితంగా యూట్యూబ్ మీద స్పెండ్ చేయండి. ఒక 3-4 అవర్స్ ఖచ్చితంగా స్పెండ్ చేయండి. నైట్ 11 వరకు చేయండి. ఎందుకంటే మీకు మార్నింగ్ 9కి ఆఫీస్ ఉంటుంది కాబట్టి, లేదంటే స్కూల్ ఉంటుంది కాబట్టి, లేదంటే కాలేజ్ ఉంటుంది కాబట్టి మీరు నైట్ 12 వరకైనా సరే ఈ యూట్యూబ్ మీద కూర్చోండి. ఫస్ట్ మీరు ఒక 5-6 వీడియోలకు కానీ, లేదంటే ఒక 3-4 వీడియోలకు కానీ స్క్రిప్ట్ రెడీగా ప్రిపేర్ చేసేసుకోండి. నీట్గా స్క్రిప్ట్ ప్రిపేర్ చేసేసుకుని ఒక రోజు 2 రోజుల్లో ఆ వీడియోలు మొత్తం చెప్పేసుకుని వీడియో ఆన్ చేసుకుని ఆ వీడియోస్ అన్ని చెప్పేసుకుని ఒక లైన్లో పెట్టేసుకోండి. తర్వాత ఒక 2 రోజులు 3 రోజులు ఎడిటింగ్ మీద కూర్చోండి. ఫటాఫటమని ఎడిటింగ్ చేసేసుకుని అవి షెడ్యూల్లో పెట్టేసుకోండి. యూట్యూబ్లోకి వెళ్ళి షెడ్యూల్లో పెట్టేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ సేమ్ ఒక 2-3 వీడియోస్ పెట్టేసుకోవడం, రికార్డ్ చేసేయడం, తర్వాత షెడ్యూల్ పెట్టేసుకోవడం అంతే. అలా చేస్తే మీకు ఖచ్చితంగా ఈ 5 మంత్స్లో ఈజీగా మోనిటైజేషన్ అయితే అయిపోద్ది. థంబ్‌నెయిల్స్ కూడా చూసుకోండి. థంబ్‌నెయిల్స్ చూసుకుని జాగ్రత్తగా పెట్టుకోండి. అలాగే ఇంట్రో హుక్ చాలా ఇంపార్టెంట్. మీరు 15 నిమిషాలు 20 నిమిషాలు వీడియోలు చేయకండి. ఎందుకంటే ఎక్కువ వాచ్ టైం వచ్చేస్తుంది కదా, తొందరగా అయిపోతుందని. సో అదే చాలా మంది చేసే మిస్టేక్. మీరు ఇవ్వగలసిన ఇన్ఫర్మేషన్ తక్కువ టైంలో ఇస్తే జనాలు దాన్ని పూర్తిగా చూసే అవకాశం ఉంటుంది. మీరు ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్ గురించి సూట్గా మాట్లాడండి. సో అది ఒక 6 నిమిషాల వీడియో, 8 నిమిషాల నుంచి 6 నిమిషాల వీడియో అయినా పర్వాలేదు. కనీసం అందులో 4 మినిట్స్ అయినా చూస్తే, 3 మినిట్స్ అయినా చూస్తే చాలు. మీకు ఒక 50 వీడియోలో ఖచ్చితంగా మీకు ఒక 50 వీడియోలకి కనీసం ఒక వీడియోకి ఒక 10,000 మంది 5,000 మంది వచ్చినా కూడా ఈజీగా మీకు మానిటైజేషన్ అనేది అయిపోతుంది. సో షార్ట్ వీడియోస్ కూడా అంతే. మీరు ఎక్కువగా షార్ట్ వీడియోస్ కంటే లాంగ్ వీడియోస్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే షార్ట్ వీడియోస్ కూడా 10 మిలియన్స్ అయిపోవచ్చు ఈజీగా మీరు నాన్ స్టాప్గా డైలీ వీడియో పెడితే. కానీ అంత ఓపిక ఎవరికి ఉండదు. మ్యాక్సిమం ఈ లాంగ్ వీడియోస్ ఫార్వర్డ్ మీదే అవ్వేలా ట్రై చేసుకోండి. మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. లేదు నేను షార్ట్ వీడియోలు చేద్దాం అనుకుంటున్నానంటే షార్ట్ వీడియోస్ కూడా ఖచ్చితంగా డైలీ అప్లోడ్ చేసేయండి, లేదంటే డే బై డే ఖచ్చితంగా అప్లోడ్ చేయండి మంచి కంటెంట్తో. ఖచ్చితంగా మీకు 10 మిలియన్ వ్యూస్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. షార్ట్ వీడియోస్లో చాలా ఈజీగా వచ్చేస్తారు. సబ్స్క్రైబర్స్ వాచ్ టైం కూడా తొందరగా అయిపోవచ్చు. కాబట్టి మీరు ఛానల్ స్టార్ట్ చేసి కంటెంట్ అయితే క్రియేట్ చేసుకోండి. 5 మంత్స్ కూడా మీరు అసలు అలసిపోవద్దు, గివ్ అప్ ఇవ్వద్దు. ఈ 5 మంత్స్లోనే మీరు కంటెంట్ క్రియేటర్ అవ్వగలరా లేదా అనేది తెలిసిపోద్ది అనమాట. ఎందుకంటే ఈ 5 మంత్స్ మీరు కష్టపడ్డారంటే తర్వాత ఎలాంటి అప్డేట్ ఇచ్చినా, ఒకవేళ 10,000 వాచ్ అవర్స్ టైంకి పెంచేసినా కూడా మీకు ఎలాంటి భయం ఉండదు. ఎందుకంటే మన ఛానల్ ఆల్రెడీ మానిటైజేషన్ అయిపోయి ఉంటుంది కాబట్టి మనం ధీమాగా వీడియోస్ చేసుకోవచ్చు. అలాగని వాచ్ టైం అయిపోయింది కదా నాకు ఇంకేంటి నెలకో 2 నెలకో వీడియో పెడదాం అనుకోకండి. అలా మనం లాగ్గా వీడియో పెట్టినా కూడా, అదే లేట్గా వీడియోస్ పెట్టినా కూడా, సరైన టైంకి సరైన వీడియోస్ పెట్టకపోయినా కూడా మానిటైజేషన్ పీకేస్తారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మానిటైజేషన్ అవ్వాలంటే మళ్ళీ ఫస్ట్ నుంచి మీకు ఉంటుంది. అలాగని 4,000 వాచ్ అవర్స్ అయితే సరిపోద్ది కదా పాతకలాగా అనుకోకండి. అప్పుడు మనకి ఈ అప్డేట్ అనేది వర్తిస్తుంది. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. కష్టపడండి. ఖచ్చితంగా ఒక 2-3 అవర్స్ అయితే ఎక్స్ట్రా స్పెండ్ చేయండి యూట్యూబ్ మీద. మీకు వీలైనంత వరకు ఎక్స్ట్రా స్పెండ్ చేయండి. ఎవరైతే ఖచ్చితంగా కంటెంట్ క్రియేటర్ అవుదాం అనుకుంటున్నారో, యూట్యూబ్ మీద కొంచెం అమౌంట్ నాకు కావాలి అనుకుంటున్నారో వాళ్ళైతే సో భయపడకండి, ధైర్యంగా చేయండి. వీడియో ఖచ్చితంగా అయితే 5 మంత్స్ మనకు టైం ఉంది. భయపడకండి. ఫస్ట్ మీరు ఇలాంటి అప్డేట్లు ఎన్నైనా ఇంకా వస్తూనే ఉంటాయి. చాలా మంది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటి ఒక అప్డేట్ వస్తుందని. కాకపోతే మనకు అదృష్టం ఏంటంటే వీడు రేపో మాపో ఈ అప్డేట్ని తెచ్చేయకుండా మనకి 5 మంత్స్ గ్యాప్ అయితే ఇచ్చాడు. వీలైనంత త్వరగా మీ ఛానల్ మానిటైజేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఏమన్నా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను దాని గురించి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. సో గుర్తుంది కదా 5 మంత్స్ టైం ఉంది మనకి. వీడియోస్ని మీరు ఎంత తొందరగా అప్లోడ్ చేస్తే అంత తొందరగా అప్లోడ్ చేయండి. అలాగని లాంగ్ వీడియోస్ డైలీ ఒక వీడియో కాకుండా వారానికి 3 వీడియోలు పెట్టేలా చూసుకోండి. ఎందుకంటే వాడు పుష్ చేయాలి కదా. మీరు డైలీ వీడియో పెట్టేశారంటే యూట్యూబ్ కూడా అది పుష్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి వీక్లీ 3 వీడియోలకి కన్ఫర్మ్గా అనుకోండి. మరీ కంటెంట్ ఎక్కువగా ఉంది, బాగుంది, ఖచ్చితంగా చూసేలా ఉంది అనుకుంటే 2 వీడియోస్, అది కూడా 10 మినిట్స్ దాటి ఉండాలి, 15 నిమిషాలు అలా ఉండాలి. మీరు ఇచ్చే ఇంట్రో హుక్ థంబ్నెయిల్ బట్టి మీ వీడియోస్ అనేది పర్ఫార్మెన్స్ ఉంటుంది యూట్యూబ్లో. దాన్ని బట్టి మీరు ఆలోచించుకుని వీడియోస్ పెట్టండి. మాక్సిమం మీరు 8 నుంచి 6 మినిట్స్ ఉండే వీడియోస్ అయితే పెట్టండి. మ్యాటర్ దాంట్లో సూట్గా చెప్పడానికి ట్రై చేయండి. కొంచెం లాగ్స్ ఏమి లేకుండా మీకు తొందరగా మానిటైజేషన్ వాచ్ టైం అనేది కంప్లీట్ అయిపోద్ది. సో ఇది వాళ్ళ వీడియో. ఆ వీడియోని లాస్ట్ వరకు చూసారనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బై.